దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి వచనము 2 వచనాలు మనము ధ్యానించుకుందాము. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యేసు ప్రభువు అపవాది చేత అరణ్యములో శోధింపబడిన శోధనను మనము ధ్యానించుకుంటున్నాము. సాధారణంగా మనకు శోధనలు కలిగినప్పుడు ఎంతో కంగారు పడుతుంటాము, బాధపడుతుంటాము, తొట్టిల్లుతుంటాము అటు ఇటు శోధనలకి. ఇక్కడ నేటి ధ్యానవాక్యము కానీ పరిశీలించండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో కొనుపోబడినటువంటి యేసుప్రభు వారిని అపవాది శోధనకి గురి చేసింది. అయితే ఈ వాక్యాన్ని మనం పరిశీలిస్తే పరిశుద్ధాత్మతో నిండి ఉన్న యేసుప్రభు వారికి శోధన తప్పలేదు. ఎవరికి? యేసయ్యకే. సాక్షాత్ దేవుని కుమారుడు. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి యొద్ద ఉన్నటువంటి యేసయ్య, పరిశుద్ధాత్మతో నిండి ఉన్న యేసు ప్రభువు, ఆయనకే శోధన తప్పలేదు. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా శోధన మనలను ఆవరిస్తుంది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రభువారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు పేతురు ఒకానొక టైములో యేసు అంటే ఎవరో నాకు తెలియదనిపించింది అపవాది. ఎంత ఘోరమైన మాట! ప్రభువారి యొక్క విచిత్రమైన కార్యాలు చూశాడు. ఘనమైనటువంటి కార్యాలలో పాలు పొందాడు. ఎవరు? పేతురు. అలాంటి పేతురు ఒకానొక టైంలో యేసు అంటే నాకు తెలియదనేసాడు. అంటే అది అపవాది యొక్క శోధన. ఎవరిలో ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వాళ్ళను అపవాది వలన ఎక్కువ పోరాటాలు సంభవిస్తాయి వాళ్ళకి. కారణం ఏమిటంటే శోధనలు మన ఆత్మీయ జీవితాలకు మేలు కలిగేందుకే వచ్చినవే. శోధనలు మనకి మేలు కలిగించటానికే. ఎందుకంటే ఈ శోధనలను మనము శోధనలతో ఉండినను దేవునికి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన మన రక్షణకు ఒక ఆయుధము. శోధనలు మనము చవి చూడనట్లయితే ప్రార్థన చేయటానికి త్వరగా ముందుకు రాలేము. శోధనలు వచ్చిన వెంటనే దేవునికి ప్రార్థనలు చేయటం మనం మొదలు పెడతాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలు మన ఆత్మీయ జీవితాలకు మేలు కలిగిస్తున్నాయి. శోధనలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాము, ఉపవాసాలు ఉంటాము, మోకాళ్ళ మీద కూర్చొని దేవుని మనం కొనియాడతాము, మన బాధలు మనం దేవునికి చెప్పుకుంటాము, కన్నీటితో మన బాధలను మనము దేవునికే మనము చెప్పుకుంటాము. అయితే ఆ ప్రకారంగా శోధనలు వచ్చినప్పుడు అంతటి మేలు మనకి
కలిగిస్తుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నమ్ముతున్నారా లేదా? శోధనలు వచ్చిన వెంటనే మనం దేవుని చెయ్యి కొరకు ఆశిస్తాము. ఎందుకంటే దేవుడు ఆయన చెయ్యి మన మీద వేస్తే సకల శోధనల నుంచి తప్పించబడతాము. అందుకనే శోధనలు సహించేవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. విశ్వాసముతో ప్రార్థన చేస్తూ శోధనలను మనము జయించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాన్ని నిత్యము మేము ఇలాగా ధ్యానించుకునే ఇంతటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా, సహాయం చేయి నాయన. ఇదిగో తండ్రి, కృపగల నాయన, సాతానుడు అపవాది దేవా నిన్నే శోధించుటకై ముందుకొచ్చినటువంటి అపవాది విషయంలో ఆలోచిస్తే తండ్రి, మేము ఎంతటి వారమయ్యా. కృపగల నాయన, అట్టి శోధనలు జయించటానికి నీ కాపుదల మాకు కావాలి తండ్రి. నీ కాపుదలలో మేము భద్రముగా ఉంటాము అన్నటువంటి దృఢ నిశ్చయమైనటువంటి ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నాము కనుక ప్రభువా, మా ఎడల నువ్వు కృప చూపి నీ చెయ్యిని మా మీద ఉంచి ఎన్ని శోధనలు వచ్చినా దేవా, చిరునవ్వుతో వాటిని మేము వదిలించుకునే భాగ్యాన్ని, శక్తిని మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.